ప్రపంచంలో ఎక్కడెక్కడో బాంబులు పేలుతాయి. అమెరికాలో ట్విన్ టవర్స్ కూలుతాయి, ప్యారిస్‌లో బాంబులు పేలుతాయి, బ్రిటన్‌లో గందరగోళం జరుగుతది, భారతదేశంలో ముంబైలో పేలుతది, హైదరాబాద్‌లో పేలుతది. ఇట్లాగా 12 రాష్ట్రాల్లో పేలినటువంటి సంఘటనలు చూసాం. వీటన్నిటికీ మూలమెవరు? ఈ ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదులకి మూలమెవరు? ఉగ్రవాదుల తల్లి పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ అనేటటువంటిది పుట్టించి, పెంచి, పోషించిన తీవ్రవాద విషవృక్షం నుండి పుట్టినటువంటి ఈ పిల్లకాయలన్నీ ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. కాకపోతే ఈ పిల్లకాయలు ఒక్కోసారి సొంత తల్లి మీదను కూడా దాడి చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. దానికి సాక్ష్యం పాకిస్తాన్లోని క్వెట్టాలో సైనిక స్థావరాన్నే ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అయితే సైనిక స్థావరానికి ముందు వాళ్ళని కాల్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు విధ్వంసం సృష్టించారు. ఈ విధ్వంసం ఇంపాక్ట్ 5గురు ప్రాణాలు కోల్పోయారు. అంటే సైనిక స్థావరాన్ని పేల్చేయడానికి వాడినటువంటి బాంబులు, తీసుకొచ్చిన బాంబులు వీళ్ళ చేతుల్లో పేలినాయా, లేకపోతే పాకిస్తాన్ సైన్యం తీవ్రవాదుల చేతికి ఇచ్చిన బాంబులు బయట పేలినాయా అనేది తెలియదు. బట్ విధ్వంసం అయితే జరిగింది, ప్రాణాలు అయితే కోల్పోయారు. ఇది పెద్ద సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. పాకిస్తాన్ ఉగ్రవాద బాధితురాలని చెప్పుకోవడానికి తనని తానే చంపుకుంటా, తన వాళ్ళని కూడా చంపుకునే అలవాటు ఉంది. కాబట్టి ఏం జరిగిందో తేలాల్సి ఉంది.